యాక్టర్స్ అందరితో కలిసి క్రికెట్ ఆడడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుందండి. సో నాకు క్రికెట్ అండ్ యాక్టింగ్ అనేది వన్ ఆఫ్ మై టూ ఫేవరెట్ థింగ్స్, ఫిల్మ్స్ అండ్ క్రికెట్, అండ్ రెండు మిక్స్ అయ్యి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అనేది ఆడుతున్నందుకు ఐమ్ రియలీ రియలీ హ్యాపీ. సో క్వైట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద హోల్ సీజన్ యాక్చువల్లీ. మొన్న మేము సైతంలో చూసాము మీ క్రికెట్లో మీ హడావిడి, అఖిల్ బౌలింగ్లో మీరు ఒక 2-3 సిక్స్లు కొట్టారు. అండ్ అఖిల్ గురించి అంటే మీ ఇద్దరు అఖిల్ వాళ్ళ మళ్ళీ టీంలోకి వచ్చి ఆడుతున్నారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ కోసం మామూలుగా మీ ఫ్రెండ్షిప్ వల్ల వచ్చారా, లేకపోతే మామూలుగానే మీకు క్రికెట్ ఆడదాం అనేసి? నాకు క్రికెట్ అనేది ఇష్టం అండి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్రికెట్ మీద బాగా ఫోకస్ చేశాను. బట్ దెన్ ఐ డోంట్ వాంట్ టు, ఐ వాస్ కన్ఫ్యూజ్డ్ ఇన్ మై ప్రొఫెషన్, సో ఐ కేమ్ అవుట్. సో అది కాకుండా అఖిల్ ఇస్ అ వెరీ నైస్ ఫెలో. నాకు తమ్ముళ్ళ అంటాడు. అండ్ యూనో వెరీ, మా ఇద్దరికి మంచి మంచి కార్డియల్ రిలేషన్షిప్ ఉంది ఇద్దరికి. అదే బౌలింగ్, ఆయన బౌలింగ్ వేస్తే మీరు సిక్స్ కొట్టి, మీరు బౌలింగ్ వేస్తే ఆయన సిక్స్ కొట్టి. క్వైట్ ఫన్. మేము సైతం అనేది జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో దాని ఫోకస్ మీద. ఇక్కడైతే మేము గెలవడం కోసం ఆడుతున్నాం. అది బి డిఫరెంట్. ఎలా ఉంది సార్ మన వాళ్ళు బ్యాటింగ్ అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా మాటలు చెప్పాల్సిన అవసరం కానీ ఎలా కొడుతున్నారు చూసారు కదా. సచిన్ జోషి 50 చేశారు. సచిన్ అండ్ సుధీర్ బాగా ఆడుతున్నారు. సో ఇట్స్ క్వైట్ ఎంటర్టైనింగ్ యాక్చువల్లీ. సో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డౌటా? నాకు డౌట్ లేదు. మీకు డౌట్ ఉంటే చెప్పండి. లేదు, మీరు అంత పని చేస్తే కష్టం. ఇంకా ఇంకా ఈయన వెంకటేష్ గారి సపోర్ట్ ఉందని చెప్పారు. మేము యాక్చువల్లీ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నప్పుడు వెంకటేష్ గారు కాల్ చేసి మా అందరితో మాట్లాడి పెప్ టాక్ ఇచ్చి ఈ పోస్టెడ్ ఆల్ అవర్ స్పిరిట్స్ అప్. సో చాలా బాగుంది టాక్ అండ్ వెరీ నైస్ లీడ్. మాకు మంచి పెప్ టాక్ ఇచ్చారు ఆయన. శ్రీకాంత్ గారు మాతో కూర్చున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు అసలు ఆయన. సో మీరు దిగబోతున్నారా గ్రౌండ్ లోకి ఏమన్నా? హోప్ఫుల్లీ అండి. నాకు కనపడి చూస్తుంటే అసలు దిగాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ నా దాకా రాకూడదు. బట్ మీరు వెళ్ళాలని చాలా మంది కోరుకుంటున్నారు. మనం మేము సైతం చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఏమన్నా ఆ జోష్ అనేది నిజంగా కనిపించింది ఫస్ట్ టైమే. చూద్దామండి, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు త్యాగం చేస్తున్నారంటారా? కాదండి, గెలుస్తున్నప్పుడు మరి ఇంకేం హ్యాపీగా ఉండాలి కదా. దట్స్ మోర్ ఇంపార్టెంట్. విన్నింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం ఉన్న టీంలో ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతూ, క్రికెట్ అంటే ప్యాషన్ ఉండి చాలా ఇష్టంతో ఉండేది, మీరు మీ పేరు చెప్తారా ఎవరైనా?